మిత్రులారా, శ్రీశ్రీ సాహిత్యంపై మాట్లాడుకునే ఈ చక్కని సాయంత్రం పూట మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ అంతర్జాల సమావేశానికి వచ్చిన సాహిత్య మిత్రులందరికీ ముందు నమస్కరిస్తున్నాను. నన్ను ఆత్మీయమైన వచనాలతో పరిచయం చేసిన ఆప్తమిత్రుడు ప్రొఫెసర్ సంపత్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి, శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా మద్రాస్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ సదస్సులో నన్ను కూడా భాగస్వామిని చేసిన సంపత్ కుమార్ ఇవాళ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల పరంపరలో భాగంగా శ్రీరంగం శ్రీనివాసరావు గురించి మాట్లాడే సదవకాశం కల్పించినందుకు కూడా సంపత్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, స్వాగత వచనాలలో మిత్రుడు సంపత్ ప్రస్తావించినట్లుగా ఈ వారం రోజుల వ్యవధిలో ముగ్గురు సాహితీమూర్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళారు. శ్రీవిరించి, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి బుజ్జాయి, నిన్ననే ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఈ ముగ్గురు సాహితీవేత్తల మరణం పట్ల ముందు నివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. శ్రీశ్రీ అన్న రెండు అక్షరాలు రెండు సాహిత్య ఉద్యమాలకు ప్రతీకలు. ఒకటి అభ్యుదయ సాహిత్యోద్యమం కాగా రెండవది విప్లవ సాహిత్యోద్యమం. అభ్యుదయ సాహిత్యోద్యమానికి మహాప్రస్థానం లక్ష్యప్రాయమైన రచన కాగా విప్లవ సాహిత్యోద్యమానికి మరో ప్రస్థానం లక్ష్యప్రాయమైన రచనగా చెప్పుకోవచ్చు. ఎవరి శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో పుట్టిన ఒక బాలుడు. 20 ఏళ్ల నాటికే 1930 నాటికే గొప్ప కవిత్వాన్ని రాయడం ప్రారంభించినవాడు. 1930 దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే 1930 తర్వాత తెలుగు కవిత్వాన్ని నేను నడిపిస్తున్నాను అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్న మహాకవి. యుగానికి ఒక ఒకే యుగకర్త ఉంటాడు, అతను గురజాడ అప్పారావు. యుగానికి ఒక మహాకవి ఉంటాడు, అతడు శ్రీశ్రీ. యుగానికి ఒక ప్రజాకవి ఉంటాడు, అతడు కాళోజీ నారాయణరావు. ఈ రకంగా శ్రీరంగం శ్రీనివాసరావు 1930 తర్వాత ఇవ్వాలటి దాకా కలం పట్టిన సాహితీవేత్తలందరిపైన తన ప్రగాఢమైన ప్రభావాన్ని వేస్తున్న ఒక ప్రతిభావంతమైన మహాకవి ఆయన. పైగా ఆయన కవిత్వం రాయడం ప్రారంభించిన సందర్భం కూడా 1930 దశాబ్దం. అంటే మొదటి ప్రపంచ యుద్ధం 1919లో పూర్తయి 1930-34 నాటికి రెండవ ప్రపంచ యుద్ధ సన్నాహాలు జరుగుతున్న సమయం. యావత్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన సందర్భం కూడా అదే. కాబట్టి దాన్ని ఆకలి దశాబ్దం అని అంటున్నాం. 1930 నుంచి 40 దాకా అనేక దేశాలు, అనేక ప్రాంతాలు కరువుతో అల్లల్లాడుతున్న సమయం. హంగ్రీ 30s. ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, కవులు రచయితలు ఆందోళన చెందుతున్న సన్నివేశం. స్పెయిన్ అంతర్యుద్ధం, ప్యారిస్లో మాక్సిమ్ గోర్కీ అధ్యక్షతన అంతర్జాతీయ రచయితల సదస్సు. ఆ సదస్సు ఇచ్చిన ప్రేరణతో భారతదేశంలో అభ్యుదయ సాహిత్యోద్యమ ఆవిర్భావం. ఇట్లాంటి నేపథ్యంలో ఒక ఆకలి దశాబ్దపు, ఒక ఆర్థిక సంక్షోభపు,
ఒక ప్రగతిశీల రచయితల ఉద్యమ ఆవిర్భావ నేపథ్యంలో శ్రీశ్రీ కలం పట్టాడు, కవిత్వం రాయడం ప్రారంభించాడు. అనేక ఉత్తేజపూర్వకమైన గీతాలతో, అనేక ఆవేశపూరితమైన సాయి గీతాలతో అతను తెలుగు జాతిని చైతన్యపరిచాడు. విలాపాగ్నులను, విషాదాశ్రువులను రెండింటిని ప్రతిభావంతంగా చిత్రించిన మహాకవి ఆయన. ఒక బాటసారిని, ఒక భిక్షు వర్షియసిని, ఎంత దయనీయమైన జీవితాన్ని గడిపిన వాళ్ళను కరుణ రసాత్మకంగా చిత్రించగలిగినాడో అంతే ఆవేశంగా సామూహిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని ప్రకటించినాడు. మార్క్సిజం శ్రీశ్రీ సాహిత్యానికి ఉన్న తాత్విక దృక్పథం. నవల రచించాడు, వీరసింహ విజయసింహుడు అనే నవల రచించాడు. అనంతమని ఆత్మకథ రాసుకున్నాడు. 1+1=1 రేడియో నాటకాలు రచించాడు. గొప్ప వచన రచనలు చేశాడు. అనేక పుస్తకాలకు పీఠికలు రచించినాడు. శ్రీశ్రీ సాహిత్యం పైన మిరియాల రామకృష్ణ ఒక పిహెచ్డి పరిశోధన చేస్తే, శ్రీశ్రీ పీఠికల పైన రాపోల్ సుదర్శన్ ఒక ఎంఫిల్ పరిశోధన చేశాడు. శ్రీశ్రీ వచన రచనల పైన రాపోల్ సుదర్శన్ ఒక పిహెచ్డి పరిశోధన చేశాడు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో, కేవలం 2 తెలుగు ప్రాంతాలలోనే కాదు, మద్రాస్ విశ్వవిద్యాలయంలో, బెనారస్ విశ్వవిద్యాలయంలో, బెంగళూరు విశ్వవిద్యాలయంలో, ఈ రకంగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలలోనూ, 2 తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లోనూ శ్రీశ్రీ రచనల మీద విస్తృతమైన పరిశోధనలు జరిగినాయి. ఎంఫిల్ పరిశోధనలు జరిగినాయి, పిహెచ్డి పరిశోధనలు జరిగినాయి. శ్రీశ్రీ సాహిత్య తాత్వికతను, అతని ప్రాపంచిక దృక్పథాన్ని, అతని కవితా మార్గనిర్దేశకత్వాన్ని ఈ పరిశోధనలు వెలుగులోకి తెచ్చినాయి. మానవుడే నా సందేశం అని ప్రకటించుకున్నవాడు. సగటు మానవుని కడగండ్లను, కష్టాలను, అభాగ్యుల, అశాంతుల ఆవేదనలను కవితామయం చేసిన కరుణ రసార్ద్రమైన గుండె కలిగిన ఒక గొప్ప కవి శ్రీరంగం శ్రీనివాసరావు. అనేక పురస్కారాలు అతను వెతుక్కుంటూ వచ్చాయి. నంది పురస్కారం, అట్లాగే సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం శ్రీశ్రీని వెతుక్కుంటూ వచ్చాయి. రాజాలక్ష్మి పురస్కారం, అతడు రచించిన తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగర అని అల్లూరి సీతారామరాజు చలనచిత్రంలోని గీతానికి జాతీయ స్థాయిలో సినీ పురస్కారం లభించింది, మొదటి పురస్కారం. అట్లాగే 2వ పురస్కారం కూడా సుద్దాల అశోక్ తేజకి శ్రీశ్రీ పల్లవితోనే రాసిన నేదు సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి దారభూషాన్ గీత అనే పల్లవితో ప్రారంభమయ్యే గీతానికి 2వ పురస్కారం దక్కింది. మిత్రులారా, 1970కి ముందు 1930, 1970 మధ్య కాలంలో అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీల పాత్ర నిర్వహించిన శ్రీరంగం శ్రీనివాసరావు 1970లో స్థాపించబడిన విప్లవ రచయితల సంఘానికి ప్రథమ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినాడు. విప్లవ సాహిత్యోద్యమానికి మార్గనిర్దేశం చేసినాడు. అట్లాగే తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పౌర హక్కుల ఉద్యమానికి కూడా నాయకత్వం వహించినాడు. మహాప్రస్థానం అన్నది ఒక తరాన్ని ప్రభావితం చేసిన గొప్ప ఉద్గ్రంథం. ఎట్లాగైతే మాక్సిమ్ గోర్కీ అమ్మ నవల ఒక తరాన్ని, కొన్ని తరాలను ఎట్లా ప్రభావితం చేస్తూ వస్తున్నదో, అట్లాగే మహాప్రస్థానం కూడా కొన్ని తరాలను ప్రభావితం చేస్తున్న గొప్ప రచన. కారణం, తెలుగు సాహిత్యానికి ఒక కొత్త డిక్షన్, ఒక కొత్త పదబంధాలను ఇచ్చిన మహాకవి ఆయన. వాస్తవికత పునాదుల మీద సాహిత్యాన్ని సృష్టించినవాడు. యథార్థ జీవిత, యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదములు రచిస్తాను అని అన్నాడు.
యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాది. రెండవది, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చాటి చెప్పాడు. శ్రమ నుంచి సౌందర్యం పుడుతుంది, శ్రమ నుంచి సాహిత్యం పుడుతుంది, శ్రమ నుంచి సంగీతం పుడుతుంది, శ్రమ నుంచి నాట్యం పుడుతుంది. కాబట్టి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చాటి చెప్పాడు. కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా కవిత్వాన్ని రాస్తానని ప్రకటించాడు. అంటే ఇతని దృష్టి శ్రామిక లోకపు సౌభాగ్యం, ఇతని దృష్టి కార్మిక లోకపు కళ్యాణం. పైగా కవిత్వానికి నిర్వచనమే మార్చి పారేస్తాడు. ఏముండాలి కవిత్వానికి? మల్లె పువ్వులు, మెల్లెకానులు, ప్రేయసులు, వెన్నెలలు ఇవి మాత్రమే కాదు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, కొడవలి, గొడ్డలి, రంపం, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా విరచించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం అని ప్రకటించుకున్నాడు. కంబరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, కొడవలి, గొడ్డలి, రొంపం, నాగలి ఇవి నా కవిత్వానికి చిహ్నాలు అని ప్రకటించినాడు. అంతేకాదు, సింధూరం రక్త చందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, కావాలోయ్ నవకవనానికి కావాలోయ్, కదిలేది కదిలించేది, పాడేది పాడించేది, మారేది మార్పించేది, పెనునిద్దుర వదిలించేది, మును ముందుకు నడిపించేది, పరిపూర్ణపు బ్రతుకిచ్చేది, కావాలోయ్ నవకవనానికి కావాలోయ్. కవిత్వం కదలాలి, కదిలించాలి, పెనునిద్దుర వదిలించాలి, మునుబందుకు నడిపించాలి. అంతేకాదు పరిపూర్ణపు బ్రతుకులు. నేడంటే దిగులు లేని బతుకు, రేపంటే భయము లేని బతుకు. ఎట్లా బతుకుతాం, ఏమి తింటాం, ఎట్లా ఉంటాం, ఏమి ధరలివి అనే దిగులు, భయము, చికాకు, చింత లేని ఒక కొత్త జీవితం కావాలని చెప్పి తన కవిత్వం నిండా ఆశించినాడు. అట్లాగే తన కవిత్వానికి అంతిమ లక్ష్యం మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తులసుకు, పోదాం పోదాం పై పైకి అని ఒక మార్గనిర్దేశనం చేశాడు. శ్రీశ్రీ కవిత్వానికి అది మహాప్రస్థానానికైనా మరో ప్రస్థానానికైనా అంతిమ లక్ష్యం మరో ప్రపంచ నిర్మాణం. ఈ మరో ప్రపంచ నిర్మాణానికి తాత్విక భూమిక మార్క్సిజం, లెనిజం. మార్క్సిజంలోని మౌలిక సూత్రాలు గతితార్కిక భౌతికవాదము, చారిత్రక భౌతికవాదము, వాటిని కూడా కవితామయం చేశాడు. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అనే ఒక నిజాన్ని చెప్పాడు. మొత్తం మానవ జాతి చరిత్రలో రెండు వర్గాలు ఉన్నంత కాలం వర్గ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అది భూస్వామ్య వ్యవస్థలో కావచ్చు, పెట్టుబడిదారి వ్యవస్థలో కావచ్చు. రెండు వర్గాలు ఉన్నంత కాలం వర్గ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుడుతుంది అనే ఒక వాస్తవాన్ని చెప్పాడు. అంతేకాదు, చరిత్ర నిర్మాతలు రాజులో వారి తాబేదారులు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు అన్న చారిత్రక భౌతికవాద దృక్పథంతోనే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలేవారు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది ఇది తెలుసుకోమని అన్నాడు. అటెంటాట్ జూలు నిగ్రోలను గురించి ఆలోచించమన్నాడు. తెలుగు సాహిత్యానికి జాతీయ దృష్టితో పాటు అంతర్జాతీయ దృష్టిని కూడా అందించిన వాడు. చైనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పని మనిషి, ఐర్లాండ్లో ఓడ కలాసి, అటెంటాట్ జూడు నిగ్రోలను గురించి
ఆలోచించమని అన్నాడు. అనాథలు, అభాగ్యులు, అశాంతులు, పతితులు, దళితులు, భ్రష్టులు, బాధాసర్ప దష్టులు సమాజంలో అట్టడుగున ఉన్నవారు, వీరి గురించి ఆలోచించమన్నాడు. వీరి శ్రేయస్సు కోసం, వీరి సంక్షేమం కోసం సాహిత్యాన్ని సమర్పణం చేయమన్నవాడు శ్రీశ్రీ. అట్లాగే 1980 దశకంలో ఒక సాహిత్యాన్ని ఒక కుదిపిన మినీ కవిత్వం అన్న ఒక ధోరణికి కూడా మళ్ళీ శ్రీశ్రీ మార్గదర్శకుడిగా చెప్పుకుంటూ ఉన్నాం. మినీ కవిత్వానికి లక్ష్యప్రాయమైన రచనగా ఆహ్ అన్న కవిత ఒకటి. నిప్పులు చింపుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యముతో వీరు నెత్తులు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అనే కవిత మినీ కవిత్వంలో ప్రధాన ఒక ఒరవడిని సృష్టించిన కవితగా మనం చెప్పుకోవడానికి వీలున్నది. అట్లాగే మరొక మినీ కవిత కూడా శ్రీశ్రీ రాసింది ఈ కవి ఈ ధోరణికి మార్గం వేసిన దానిగా చెప్పుకోవచ్చు. అట్లాగే మిత్రులారా, కవిత్వానికి ఏమిటి వస్తువు, దేని గురించి రాయాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయని ప్రకటించాడు. రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క నీ వైపే చూస్తుంటాయి, తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళం, కవితే కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పం అనర్హం అని అన్నాడు. ఎప్పుడు ఇదంతా సాధ్యం? ఒక అగ్గి పిల్లని గురించి, ఒక కుక్క పిల్లని గురించి, ఒక సబ్బు పిల్లని గురించి, ఒక తలుపు గొల్లెం గురించి, ఒక హారతి పల్లెం గురించి కవిత్వాన్ని రాయాలంటే ఉండాలోయి కవితావేశం, కానీ యోయి రస నిర్దేశం, దొరకదటోయి శోభావేశం, కళ్ళంటూ ఉంటే చూసి, వాక్ అంటూ ఉంటే రాస్తే, అగ్గిపుల్ల, సబ్బు పిల్ల ప్రతిదీ కవితామయం అవుతుంది. అంతాక ఇంకో మంచి మాట అన్నాడు, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అని చెప్పాడు. కవిత్వం ఒక తీరని దాహం, అనంతమైనది, ప్రవాహశీలమైనది, సజీవమైనది, చైతన్యవంతమైనది. కాబట్టి ప్రపంచం ఒక పద్మవ్యూహం అనుకుంటే కవిత్వం ఒక తీరని దాహంగా వివరించినాడు. అట్లాగే ఇందాక నేను ప్రస్తావించినట్లు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆవుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చం రోషాను. అట్లాగే నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనను పోయాను, నేను సైతం భవనపు బావుటానై పైకెళ్ళిస్తాను. ఇప్పటికీ అనేక సందర్భాల్లో మనం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆవుతిచ్చాననే మాటను చెప్తూ ఉంటాం. సూక్తులుగా, సామెతలుగా, నుడులుగా, నానుడులుగా ప్రజల నాలుకలపైన నాట్యం చేసేదే గొప్ప కవిత్వం అని అన్నాడు మార్క్సిమ్ గోర్కీ. ఈ కొలమానంతో చూసినప్పుడు శ్రీశ్రీ రాసిన అనేక కవితా పంక్తులు మనకు గొప్ప కవితా పంక్తులుగా ప్రజల నాలుకలపైన నిత్యం నాట్యమాడుతూనే ఉంటాయి. మరో ప్రపంచం పిలిచిందని కానీ, మానవుడి నా సందేశం అని కానీ, వ్యక్తికి బహువచనం శక్తి అనే మాట కానీ మనం అనునిత్యం అనేక సందర్భాల్లో మన ఉపన్యాసాల్లో, మన వ్యాసాల్లో ఉటంకిస్తూ ఉంటాం. శ్రీశ్రీ కొటేషన్ లేకుండా ఒక గొప్ప వ్యాసం పూర్తి కాదు, ఒక గొప్ప సిద్ధాంత గ్రంథం పూర్తి కాదు. అంతటి విస్తృతి శ్రీశ్రీ తన కవిత్వం ద్వారా సాధించినాడు. అట్లాగే ఇందాక ప్రస్తావించినట్టు మరో ప్రపంచం పిలిచింది. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. కదం తొక్కుతూ పదండి, పదం పాడుతూ పదండి, దారి పొడుగునా గుండె నెత్తులు తర్పణ చేస్తూ పదండి, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి, నది నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి, ఏవి అడ్డురావు, ఒక మహా ప్రయాణం
ఒక గొప్ప లక్ష్యం, ఒక గొప్ప ఉద్వేగంతో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నది, నదాలు, కొండలు, గుట్టలు, ఎడారులు ఏవి అడ్డుకావు పదండి అని అన్నాడు. ఎముకలు మల్లిన వయస్సు కుల్లిన సోమరులారా చావండి అన్నాడు. చావండి అంటే ఆగిపోమ్మన్నాడు. నెత్తురుమంటే శక్తులు నిండే యువకుల్లారా, సైనికులారా రారండి. ఎట్లా రావాలి? ఆవేశంతో రావాలి. అరోం అరోం హర, హర 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 హర, అరోం హర అని కదలండి. మరో ప్రపంచం, మహాప్రపంచం దరిద్రీనంగా నిండింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, ప్రపంచ రవ్వలు ఎవరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షుకాభ్రముల ప్రళయ కోశవలే పెల 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 విరుచుకుపడండి. పదండి, పదండి ముందుకు. కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రితాగ్ని? భావవేగమున ప్రసరించండి. భావము ఎంత వేగంతో ప్రసరిస్తుందో అంత వేగముతో ప్రసరించమని చెప్పాడు. అట్లా అంతేకాదు, తన కవిత్వం అనితర సాధ్యం, అనర్గళం, తన మార్గం అని చెప్పుకున్నాడు. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని స్మరిస్తే పద్యం, హరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అని ప్రకటించుకున్నాడు. కిరులు, సాగరులు, కంకేళికా మంజరులు, జరులు నా సోదరులు అని అన్నాడు. నేను ఒక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం అని అన్నాడు. అట్లాగే ఆధునిక తెలుగు సాహిత్యంలో 3 గొప్ప స్త్రీ పాత్రలు ఉన్నాయి. ఒకటి గురజాడ అప్పారావు గారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, రెండవది శ్రీశ్రీ భిక్షు వర్షియసి, మూడవది శివసాగర్ చెల్లి చంద్రమ్మ. ఈ 3 గొప్ప పాత్రలు, 3 సామాజిక సందర్భాలలో వచ్చిన పాత్రలు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఒక దుర్మార్గమైన సామాజిక రుగ్మతకు బలైపోయిన ఒక గొప్ప స్త్రీ. అట్లాగే పెట్టుబడిదారి సమాజంలో సామాజిక నిర్లక్ష్యానికి గురైన భిక్షు వర్షియసి ఒక సమాజ సందర్భానికి ప్రతీక. మూడవది శివసాగర్ రచించిన చెల్లి చంద్రమ్మ ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక. ఈ 3 గొప్ప స్త్రీ పాత్రల్లో ఒక పాత్రను సృష్టించిన గొప్ప కవి. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక, ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతి లేని గాజు కన్ను, తనకన్నా శవం నయం, పడిపోయేను జబ్బు చేసి, అడ్డుకునే శక్తి లేదు, రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు, ఏళ్ళు ముదిరి కీళ్లు కదిలి, బతుకంటే కోరిక సడలి, పక్కనున్న బండరాతి పగిదిగాని పడి ఉన్నది. ఒక బండ రాయిలాగా పడి ఉన్నది. ఈగలు ముసురుతున్నాయి, వాటిని తోలే శక్తి లేదు. అవే మరణిస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అన్న ఈ 4 కవితా పంక్తులను ఎంతైనా వ్యాఖ్యానం చేయొచ్చు. అవే మరణిస్తే ఆ పాపం ఎవరిది? పిల్లలు పట్టించుకోలేదు, మనవాళ్ళు మనవరాళ్ళు పట్టించుకోలేదు. ఊరేమైంది? గ్రామ సర్పంచ్ ఏమైనాడు? గ్రామ పంచాయతీ ఏమైంది? గ్రామం పట్టించుకోలేదు. రాష్ట్రం ఏమైంది? శాసనసభలు ఏమైనాయి? గవర్నర్లు ఏమైనారు? ముఖ్యమంత్రులు ఏమైనారు? రాష్ట్రం పట్టించుకోలేదు. దేశం ఏమైంది? ప్రధానమంత్రి ఏమైనారు? రాష్ట్రపతులు ఏమైనారు? దేశం పట్టించుకోలేదు. ఐక్యరాజ్య సమితి ఏమైంది? యునెస్కో ఏమైంది? యావత్ ప్రపంచం ఏమైంది? ఇందరుండగా ఆ అవ్వ మరణించవలసిందేనా? ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నించడం వెనక ఎంతైనా వ్యాఖ్యానం చేయగలిగే ఒక గొప్ప పాత్రను సృష్టించినారు. రమ్మె చెమ్మ చీకట్లు దుమ్మురేగినంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చే అంగిలం.
అనే దానిలోనే ఆ అవ్వ అస్తమించింది అన్న మాటను సూచనప్రాయంగా కవి తెలియజేశాడు. తమ్మె చిమ్మ చీకట్లు దుమ్మిరి రేగనంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చే ఎంగిలాకు వచ్చి ఆ అవ్వ మొహం మీద పడింది, ఆ అవ్వ అస్తమించింది, ఆ అవ్వ మరణించవలసిందేనా అని అడిగిన కవి ఇలా ఈ కవితా ఖండికను ముగించినారు. అట్లాగే భిక్షువర్సితో పాటు మరొక చెప్పుకోదగిన గొప్ప కవిత బాటసారి. పెట్టుబడిదారి సమాజం ప్రారంభమై వ్యవసాయం సంక్షోభంలో పడి ఊళ్ళో బతకడానికి సరైన పరిస్థితులు లేనప్పుడు అనివార్యంగా పట్టణములో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని ప్రశ్నించినాడు. ఆ రోజుల్లోనే 1930 దశకంలోనే పట్టణానికి వలస బాటలు పడుతున్న బాటసారుల గురించి శ్రీశ్రీ తన కవిత్వంలో కలవరించినాడు, బాధపడ్డాడు, ఆవేదన చెందినాడు. అలాగే ఇందాకన్నట్లు మినీ కవిత్వం అనే ఈ ధోరణికి కావలసిన ట్రెండ్ సెట్టింగ్ శ్రీశ్రీ మహాప్రస్థానంలోనే కనబడుతుంది. ఆహ్ అన్న కవితల గురించి చెప్పాను. అట్లాగే రెండవది అవతలి గట్టు, ఇవేమిటి వింత భయాలు, ఇంట్లో చీకటి, ఇవేమిటి అపస్వరాలు, తెగింది తీగ, అవేమిటా రంగుల నీడలు, చావు బ్రతుకు, ఎచటికి పోతావి రాత్రి అవతలి గట్టుకు. ఇది కొసమెరుపు ఏదైతే మినీ కవిత్వంలో చెప్తున్నామో అట్లాగే ఎచటికి పోతావి రాత్రి అంటే అవతలి గట్టుకు అనే కొసమెరుపును కూడా కవి ఇందులో ఇచ్చాడు. అట్లాగే ఇందాకన్నట్లు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు ఎత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అనే కవితలు మినీ కవిత్వం అనబడే ఒక ధోరణి కవితా రూపానికి ప్రతిబింబాలుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే నాకు బాగా నచ్చిన కవిత మహాప్రస్థానంలో వాడు. అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూసి అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు. అందరం కలిసి చేసిన అందమైన వస్తు సముదాయాన్ని ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే అన్యాయం అని అంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు. వాడు పెట్టుబడిదారు, వాడు సామ్రాజ్యవాది, వాడు బహుళ జాతి కంపెనీ యజమాని. అందరూ కలిసి చేసిన వస్తు సముదాయాన్ని ఎత్తుకుపోతాడు వాడు. చెయ్యలేం, చేస్తున్నాం మేము, జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడు తీసికొట్టి దౌర్జన్యం మంది అంటాడు వాడు. వాడే కొడతాడు. పైగా దౌర్జన్యం ప్రశ్నించడమే దౌర్జన్యం కింద లెక్క, మాట్లాడడమే దౌర్జన్యం కింద లెక్క, ప్రతిఘటించడం అయితే ఇంకా గొప్ప దౌర్జన్యం కింద లెక్క. కాబట్టి ఆ దౌర్జన్యం మంది అంటాడు వాడు. హింసను ప్రేరేపిస్తాడు వాడు. ఈ రకంగా వాని గురించి రాశాడు. మా ఇంటావా అంత మిథ్యంటావా అని విద్యావాదిని ప్రశ్నిస్తాడు. కాకపోతే కవిత అన్నది మహాప్రస్థానం గీతాల్లో చాలా అద్భుతమైన కవిత అని అనగానే ఎవరెవరు కనపడతారు కవికి? నిన్ను స్మరిస్తే నాకు అగుపించే దృశ్యాల, వినిపించే భాష్యాల, అగ్ని సరస్సున వికసించిన వజ్రం, ఎగిరే లోహశేనం, ఫిరంగిలో ధ్వనించే మృదంగనాదం, ఇంకా నేనేం విన్నానా? నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడుకుని రుచిన స్వప్నాలను కాంచే జవరాలి మన ప్రపంచపుటావర్తాలు, శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చప్పుడు, వైద్యశాలలో
శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాల సంస్పర్ధన కాలువ నీళ్ళలో జారిపడి కదలగానైనా లేని తాగుబోతు వ్యక్తావ్యక్త ఆలాపన వేలాపన కడుపు దహించుకుపోయే కడుపు కత్తె రాక్షసు రతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర పాటల పల్లవి ఉరితీయపడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఇన్ని కనబడుతున్నాయి కవికి. కవిత ఓ కవిత అని అనగానే ఉరితీయపడ్డ శిరస్సు, తాగుబోతు వ్యక్తావ్యక్త ఆలాపన, చావు బ్రతుకుల మధ్య సంధ్యాకాలంలో ఉన్న ఒక రోగి సంస్పందన, అట్లాగే ఒక జవరాలి మన ప్రపంచపు ఆవర్తాలు, శిశువు చిరు నిద్రలో ప్రాచీన స్మృతులు ఇచ్చే చప్పుడు, ఇవన్నీ కవిత. ఓ కవిత అనగానే ఈ మహాకవికి కనిపించిన హాకారాలు, ఆర్తారావాలు, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 జలపాతాల పాటలు, 1,000,000 సముద్ర తరంగాల మ్రోతలు, ఇవి శ్రీశ్రీకి కనిపించిన దృశ్యాలు. నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సముగ్ధం గావించిన ఆ గంధర్వానికి తారా నివాపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాటుల తిగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచంబనంలో ఇవన్నీ ఒక ప్రయాణికుడిగా, ఒక పరివ్రాజకుడిగా విహ్వలంగా నర్తించే వేళ శ్రీశ్రీ కనిపించిన దృశ్యాలను, వినిపించిన భాష్యాలను కవితామయం చేశాడు. అలాగే ఇందాక చెప్పినట్టు కవిత్వానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చేశాడు. కవిత్వం ఎలా ఉండాలనే దానికి సింధూరము, రక్తచంద్రము, బంధూకము, సంధ్యారాగము, పులిచంపిన లేడినెత్తులు, ఎగరేసిన ఎర్రని జెండా కవిత్వానికి కావాలి అని చెప్పాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఒక దృష్టిని తెలుగు సాహిత్యానికి ఇచ్చాడు. అంతేకాదు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని ప్రశ్నించాడు. అప్పటిదాకా తాజ్మహల్ అనగానే అది వెన్నెల కొండ, అది వెండి మేడ అని పులకించిపోయే కవులకు ఆ వెండి కొండను, ఆ వెన్నెల మేడను నిర్మించడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? ఎన్ని కాళ్ళు విరిగి ఉంటాయి, ఎన్ని చేతులు తెగిపడి ఉంటాయి, ఎంతమంది ప్రాణార్పణం జరిగి ఉంటుంది. భారీ యంత్రాలు, క్రేన్లు లేని కాలంలో అంత గొప్ప నిర్మాణం ఎట్లా నిర్మించబడి ఉంటుంది? ఏ శ్రామికులు నిర్మించినారు? బలవంతులు దుర్బల జాతిని, బానిసలను కావించారు. నరాంతలు ధరాదిప్పులై చరిత్రమున ప్రసిద్ధికెచ్చిరి. నరజాతి చరిత్ర సమస్తం పరస్పర అరుణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాసిత్తం అని చెప్పాడు. మొత్తం నరజాతి చరిత్ర యుద్ధాలతో, బీభత్సాలతో, సంఘర్షణలతో, రణరక్త ప్రవాహాలతో కొనసాగిందనే మాట చెప్పారు. జంగిస్ ఖాన్, తామర్లేన్, నాదిర్ షా, గజనీ ఘోరీ, సికందరో ఎవడైతేనేం ఒక్కొక్కడు మహా అంతకుడు అని స్పష్టం చేశారు. ఇతర శక్తులు నేస్తే పడిపోయాను పేకమేడలై, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అనే మాట ఇందాక కూడా చెప్పాను. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా ఇకపై సాగదు అని చెప్పాడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని ఇంకొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం పీడించడానికి, దోచుకోవడానికి, అణచడానికి, దౌర్జన్యం చేయడానికి ఇంకా ఇకపై సాగదు. అట్లా సాగడానికి వీళ్ళని ఒక మరో ప్రపంచాన్ని నిర్మించుకుందాం అని పిలుపునిచ్చిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. అంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కుండలు, శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెలిరాబందులోని పేదల కన్నీటి జీవితాలను
మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు, యుగ యుగాల దోపిడిలో పొగచూరిన శాసనాల జాడలు, చాలి జార్చు గోడలు, చూడు చూడు నీడలు అని ఆ శాసనాల జాడలను గురించి చెప్పాడు. అట్లాగే నిర్వేదములో, నిరాశలో కొట్టుకుంటున్న జనాన్ని ఉద్బోధిస్తూ, అతిథులారా, భ్రష్టులారా, బాధాసర్ప దష్టులారా, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపుటి రుసులలో పడి నలిగిన దీనులారా, ఈనులారా, గూడు లేని పక్షులారా, భిక్షులారా, జితాసువులు, చితాశయులు, హతాశ్రయులు, హతాశులై ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఒక ఆశావాద దృక్పథాన్ని, ఒక చారిత్రక ఆశావాద దృక్పథాన్ని తెలుగు సాహిత్యానికి ఇచ్చాడు. సింహాచలం కదిలింది, హిమాలయం కరిగింది, వింధ్యాచలం పగిలింది, సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం, మా నగరాలు ఎగురుతున్నాయి, మా రథం కదులుతున్నది, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్న ఒక ఆశను తెలుగు సాహిత్యానికి ఇచ్చిన గొప్ప కవి శ్రీరంగం శ్రీనివాసరావు. మా ప్రస్థానం తర్వాత 1970 దశకంలో ప్రారంభమైన విప్లవ సాహిత్యోద్యమానికి లక్ష్యప్రాయమైన మరో ప్రస్థానాన్ని రచించినాడు. అట్లాగే సినిమా రంగంలోనూ గొప్ప చలనచిత్ర గీతాలను రాసి, సినిమా గీతాలకు కూడా సాహిత్య విలువలు ఉంటాయి అని నిరూపించిన కవి. చల్లని రాజా ఓ చందమామ అన్న పాట శ్రీశ్రీ రాసిందే. కల కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి ధారలలోన బలి చేయకు అన్న చాలా గొప్ప గీతం. ఒక అభాగ్యుడు సముద్రంలో మునిగి చనిపోవాలనుకొని అలా వెళ్తూ ఉంటే, ఆ సముద్రపు ఒడ్డున వస్తువులు అమ్ముకునే, చేపలు అమ్ముకునే, మిరపకాయ బజ్జీలు అమ్ముకునే ఒక బండివాడు తన రేడియోలో పాట పెడితే, కల కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి దారులలో నా బలి చేయకు, అగాధము జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్టులే, శోకాల మాటలు దాగి సుఖమున్నదిలే అనే సందేశాత్మకమైన పాట విని ఆ అభాగ్యుడు తన ఆత్మహత్య యత్నాన్ని విరమించుకొని రేడియో స్టేషన్కి వెళ్ళి ఆ పాట రాసిన కవి అడ్రస్ తెలుసుకొని అతనికి ఒక కార్డు రాశాడట. ఈ పాట నన్ను బతికించింది, నిరాశలో పడిపోయిన వాడిని, జీవితం అయిపోయింది ఇంకా అనుకున్న వాడిని, కల కానిది విలువైనది బతుకు, కన్నీటి దారులలో బలి చేయకుండా గొప్ప సందేశాన్ని ఇచ్చిన గీతం రాసి నా జీవితాన్ని కాపాడిన మీ కృతజ్ఞతలు అని చెప్పి అతను ప్రకటించుకున్నాడట. అట్లాగే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న గొప్ప గీతాన్ని, ఎవరు రారు, మన పని మనమే చేసుకోవాలి, ఎవరి భవిష్యత్తు వారిదే, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సినవి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చొని సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దన్న సందేశాత్మకమైన గీతం శ్రీశ్రీ రచించింది. పాడిన పూలే వికసించేలే అనే పాట. అట్లాగే పాడబోయి భారతీయుడా 1961లోనే పాడబోయి భారతీయుడా అనే ఒక గొప్ప గీతం రాశారు. అట్లాగే మరో గీతంలో స్వాతంత్ర్యం వచ్చనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి, అవినీతి బంధు ప్రీతి అలుము చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు. పాడవు ఇదే గీతంలో అవినీతి బంధు ప్రీతి అలుముకున్న దేశం ఎటు దిగజారిపోతుందో చూడు, స్వాతంత్రం వచ్చనని సబలే చేసుకొని సంబరపడిపోతే సరిపోదు అన్న హెచ్చరిక 1961లోనే చేసిన గొప్ప కవి. నా హృదయంలో నిద్రించే చెలి అన్న మరొక ప్రణయ గీతం కూడా శ్రీశ్రీ రచించాడు. ఎవరు అడిగారట,
మీ హృదయంలో నిద్రించే చెలి ఎవరు సార్? కమ్యూనిజం అని చెప్పేట శ్రీశ్రీ. అట్లాగే ఎవరి కోసం ఈ మందహాసం అనే పాట, ఎవరివో నీవెవరివో అనే పాట, ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ అనే గొప్ప గీతం. ఎంత ఆత్మీయమైన, సున్నితమైన, భావస్పందనాత్మకమైన గీతాలు రాయగలడు, అంతే ఆవేశపూరితమైన, విప్లవాత్మకమైన గీతాలు కూడా రాశాడు. రెండు రెండు భావధారలకు సవ్యసాచిగా నిలబడిన కవి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అనే పాట కూడా ఆయనదే. తూర్పు సింధూరపు మందారపు వెన్నెలలో అనే పాట. ఇవి సున్నితమైన భావోద్వేగానికి ప్రతీకలైతే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనే పాట, సమరానికి నేడే ప్రారంభం అనే పాట ఒకటి, అల్లూరి సీతారామరాజు బుర్రకథ, సర్దార్ పాపారాయుడు చిత్రంలో అల్లూరి సీతారామరాజుపై ఒక బుర్రకథ. అట్లాగే మరొక సినిమాలో ఒక హరికథ కూడా రచించాడు. కారణం సంస్కృతం పైన, ఆంగ్లం పైన, ప్రాచీన సాహిత్యం పైన, పాశ్చాత్య సాహిత్యం పైన అపారమైన సాధికారికత కలిగి ఉన్నందువలననే గొప్ప శబ్దశక్తి సంపాదించగలిగాడు. రండి కదలి రండి అన్న పాట అయినదే. మూయించిన ఒక వీరుని కంఠం, 1000 గొంతుకల విప్లవ శంఖం, పతిత దళిత జన రణ ఓంకారం, ప్రళయ సమయ దిగ్గజ ఢీంకారం అని పతిత దళిత జన రణ ఓంకారాన్ని, ప్రళయ సమయ దిగ్గజ ఢీంకారాన్ని తెలుగు సాహిత్యానికి వినిపించే ప్రతిభావంతుడు శ్రీరంగం శ్రీనివాసరావు. అతను సిప్రాలి అనే పేరుతో సిరిసిరిమోవ పద్యాలు, రాసక్రీడలు, లిమరుక్కులు, కవిత్వాన్ని రచించాడు, కవిత్వాన్ని రచించాడు. అట్లాగే అనంతం అనే పేరుతో తన శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు, పాడబోయి భారతీయుడు అనే పేరుతో ఒక పుస్తకంగా వెలువడింది. మరో ప్రస్థానం 1980లో పుస్తకంగా వెలువడింది. 350లు, మరో 350లు లాంటి రచనలు కూడా వచ్చినాయి. ఒక నవల రచించినాడు, రేడియో నాటికలు రచించినాడు. గొప్ప వచనాన్ని, కవిత్వాన్ని ఎంత ప్రతిభావంతంగా రాయగలడో, వచనాన్ని కూడా అంతే చదివింపజేయగలిగే శైలిలో ప్రతిభావంతంగా రచించి సవ్యసాచిగా నిరూపించుకున్న ఒక కవి కొన్ని తరాలకు మార్గనిర్దేశకుడుగా ఉన్నాడు. మా తరాన్ని అయితే, మమ్మల్ని అయితే ప్రత్యక్షంగా ప్రభావితం చేసినాడు. అతని స్మరణ, అతన్ని గుర్తు చేసుకోవడం అని అంటే మనం పునరుత్తేజాన్ని పొందడం, ప్రేరణ పొందడం, ఆ మహాకవి ఒరవడిలో మరింత గొప్ప సాహిత్యాన్ని, వాస్తవికత, నిధి నిక్షేపాల వంటి కవిత్వాన్ని రాస్తామని ప్రతిజ్ఞ చేయడమే అతనికి మనం అర్పించగల నివారి. అతని కవిత్వాన్ని చదువుదాం, పునశ్చరణ చేసుకుందాం, పదే పదే గుర్తు చేసుకుందాం అని చెప్తూ 4 మంచి మాటలు అతని గురించి మాట్లాడే సదవకాశాన్ని కల్పించిన మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.